నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మనం ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం వెళ్ళిపోయి రెండో సంవత్సరంలో అడుగుపెట్టి ఉంది. ఈ ఒక సంవత్సర కాలంలో మనం ఒక కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు, కూటమి ప్రభుత్వం మరి అధికారంలో రాగానే దివ్యాంగులకి 3,000 గతంలో ఉన్న 3,000 రూపాయల పెన్షన్నే మరి 6,000 రూపాయలు, 10,000, 15,000 రూపాయలు మరి మనకు కూటమి ప్రభుత్వం చేసి ఉంది. దానితో పాటు దివ్యాంగులకి మరి వృద్ధులకు కూడా రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి ఉంది. అదేవిధంగా మన ఒక పెన్షన్ కూడా పొద్దున్నే 6 గంటలకే వచ్చి మరి మనల్ని నిద్రలేపి మనకి పెన్షన్లు ఇస్తూ ఉంది మన ఒక కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మన ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరించే మార్గంగా ఆలోచిస్తూ ఉంది. ఈ కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరి ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు, వీరిద్దరు ముగ్గురు కూడా రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో కూడా ఒక మంచి పాలన అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఒక జనసేన పార్టీ అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఒక పెద్దపీట వేస్తూ పంచాయతీలని అభివృద్ధి చేసే మార్గంగా ఆలోచించే మార్గంగా పనిచేస్తూ ఉన్నాడు. దగ్గరగా 13,636 పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి వారి ఒక సమస్యలను తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కరించే మార్గంగా ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా 21 కోట్ల రూపాయలు ఆయన ఒక సొంత డబ్బులు ప్రజలకు పెట్టి ఉన్నాడు. ఇలాగా పెట్టే మరి ఉప ముఖ్యమంత్రి కానీ మరి గతంలో ఎవరో ఉండారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మరి ఇలాగ పాలన చేస్తూ ఉంటే మరి కొంతమంది ఏందో అవాకు చవాకులు పేలుతూ ఉన్నారు. ప్రజలకు చేసే విధంలో మీరు మాట్లాడిన కానీ ప్రజలకు చేసే వాటి ఏ పని చేయాలో ఆ పని ఫలాందని చెప్పండి కానీ వేరే అన్ని మాట్లాడి సమస్యలు కొని తేవద్దని చెప్పి ప్రజలు మళ్ళీ 2024లో ఎలా అయితే మీకు ఓటమి సవి చూపించారో మళ్ళీ 2029లో కూడా మీరు అదే కోణంలో వెళ్తూ ఉన్నారు. మీ నాయకులు మీరు కూడా మళ్ళీ ఓడిపోతారని చెప్పి వైసీపీ నాయకులకి మళ్ళీ తెలియజేస్తూ ఉన్నా.